ఇక్కడ క్యూ కొంచెం పెద్దగానే ఉంటది. 826 స్టెప్స్ ఉంటాయి ఇవి మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరువనంతపురం డే 2 వ్లాగ్ లో జటాయు ఎర్త్ సెంటర్ కి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్లే దారిలో అయితే మాకు లుల్లు మాల్ కనిపించింది. ఈ లుల్లు మాల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. జటాయు ఎర్త్ సెంటర్ కి తిరువనంతపురం నుంచి అయితే 54 కిలోమీటర్స్ ఉంటది. వార్కల నుంచి అయితే 26 కిలోమీటర్స్ ఉంటది. జటాయు ఎర్త్ సెంటర్ కొల్లం డిస్ట్రిక్ట్ లో చదాయమంగళం అనే ఊర్లో ఒక కొండ పైన ఉంటుంది. జటాయు దగ్గర పార్కింగ్ కి 2 వీలర్ కి అయితే 10 రూపీస్, 4 వీలర్ కి అయితే 30 రూపీస్, ఇంకా బస్సెస్ కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జటాయు ఎర్త్ సెంటర్ కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే లేదు. ఆటో గానీ క్యాబ్ గానీ బుక్ చేసుకొని ఇక్కడికి రావచ్చు. జటాయు ఎర్త్ సెంటర్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది. ఇక్కడ క్యూ కొంచెం పెద్దగానే ఉంటది. ఇక్కడ టికెట్స్ కొనడానికి క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మనతో పాటు తెచ్చిన లగేజ్ అన్ని క్లాక్ రూమ్ లో పెట్టేయాలి. ఈవెన్ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఇక్కడ అలో చేయరు. కావాలంటే ఇక్కడ వాటర్ ఉంటాయి, లేదంటే స్టీల్ బాటిల్ క్యారీ చేయండి. కొండపైన ఉన్న జటాయు స్కల్ప్చర్ చూడడానికి నడిచి 826 స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు, లేదంటే రోప్ వేలో వెళ్ళొచ్చు. నడిచి వెళ్లే వాళ్ళకైతే 295 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే రోప్ వే అయితే పర్ హెడ్ 500 అవుతుంది. పార్క్ ఎంట్రీ టికెట్ కిందే ఇస్తారు. కొంచెం పైకి వెళ్తే సెక్యూరిటీ చెక్ తర్వాత కేబుల్ కార్ రైడ్ కి టికెట్ ఇస్తారు. మన ఇండియాలో ఇలా రోప్ వే కేబుల్ కార్ రైడ్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయని ఇక్కడ ఒక చిన్న బ్యానర్ పెట్టున్నారు. కేబుల్ కార్ రైడ్ కి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత వెయిటింగ్ హాల్ లో కాసేపు కూర్చోబెడతారు. ఈ లోపు టైం పాస్ కి స్నాక్స్ ఇక్కడ అమ్ముతుంటారు. అలా వెయిటింగ్ హాల్ లో కాసేపు, ఇంకా లైన్ లో కాసేపు వెయిట్ చేశాక ఎట్ లాస్ట్ మన టైం అయితే వచ్చింది. మేమైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కేబుల్ కార్ రైడ్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒక సెట్ కి 4 కేబుల్ కార్స్ ఉన్నాయి. ఒక్కొక్క కార్ లో 8 మెంబర్స్ ఎక్కుతున్నారు. మనం ఈ కేబుల్ కార్ రైడ్ కి ఇంకా పార్క్ కి కిందే టికెట్ తీసుకున్నాం కదా, 500 రూపీస్ పర్ పర్సన్ అని చెప్పా కదా. అది రిటర్న్ వచ్చేదానికి కూడా అదే. కానీ నడిచి వచ్చే వాళ్ళు మాత్రం రిటర్న్ కేబుల్ కార్ లో రావాలంటే వాళ్ళు సపరేట్ గా మళ్ళీ టికెట్ తీసుకోవచ్చు. హెలీ టాక్సీ ఆప్షన్ చూస్ చేసుకున్న వాళ్ళ కోసం ఇక్కడ హెలీ ప్యాడ్ ఉంది. ఎలా ఉందని చెప్పండి. బైక్ ఉంది. రాముడు కాదు ఇక్కడ నుంచి చూడండి, జటాయు బర్డ్ కనిపిస్తుంది కదా, దాని దగ్గరికి వెళ్తే అది చాలా పెద్దగా ఉంటది. ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ అంట. 826 స్టెప్స్ ఉంటాయి ఇవి మొత్తం. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది. కాకపోతే కొండ పైన కదా, అది కూడా సమ్మర్ అవ్వడం వల్ల ఎండ చాలా ఉంది. ఎవరో ఒక కపుల్ మాత్రం ఎక్కారు. ఇంత ఎండలో ఆ మెట్లన్నీ ఎక్కొచ్చారంటే వాళ్ళు నిజంగా గ్రేట్. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మాతోనే కేబుల్ కార్ లో వచ్చేసారు. చూడండి జటాయు బర్డ్ స్కల్ప్చర్ ఎంత పెద్దగా ఉందో. రావణాసురుడు సీతాదేవిని అపహరించే సమయంలో జటాయు అడ్డుపడితే రావణాసురుడు జటాయు యొక్క రెక్కల్ని నరికేస్తాడు. ఆ రెక్క ఇక్కడ పడినందువల్ల అందుకు గుర్తుగా ఇక్కడ జటాయు బొమ్మని చాలా పెద్దగా నిర్మించారు. ఇంకా చదాయమంగళం అనే ఈ ఊరు పేరుని జటాయుపురంగా మార్చారు. కొండపైన ఇక్కడ స్నాక్స్ తినడానికి షాప్స్ కూడా ఉంటాయి.
ఇస్కాన్ వాళ్ళు మంకీస్ కి ఫీడ్ చేయడానికి డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొంచెం ముందుకెళ్తే శ్రీరాములు వారి పాదముద్ర కనిపిస్తది. కొంచెం ముందుకెళ్తే పక్కనే రాములు వారి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ ప్లేస్ లో ఎప్పుడెప్పుడు ఏ రెనోవేషన్స్ జరిగాయని చెప్పి ఇక్కడ ఒక శిలాపలకం మీద చెక్కున్నారు. ఈ జటాయు స్కల్ప్చర్ లోపల 6D మ్యూజియం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. పైకి వచ్చేటప్పుడు టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెటే ఇప్పుడు స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు. అదే నడిచి వచ్చిన వాళ్ళైతే ఇన్ కేస్ కేబుల్ కార్లో వెళ్ళాలంటే ఇక్కడ పైనే టికెట్ తీసుకొని కొనుక్కొని వెళ్ళొచ్చు. కొండపై నుంచి ఇంకా ఈ కేబుల్ కార్లో నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కిందకి వచ్చేసాక ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి.